బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, కృష్ణా బ్యారేజ్ దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కరెక్ట్గా చెప్పాలంటే పడవలు గుద్దుకొని యాక్సిడెంటల్ కావటం, దాని మీద చాలా అనుమానాలు రావటం ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఆ బోట్లను తొలగించే పని కోసం చాలా తిప్పలు పడుతూ ఉన్నారు. నిన్న దాకా వరద బెడద, ఇప్పుడు పడవ బెడద. ఎట్టా పడవలను తప్పించాలి, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చివరికి కొన్ని బోట్లను తీసుకొచ్చి వాటిల్లో వాటర్ నింపి దాని ద్వారా లాగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇందుకే అది ఎలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? సో మీరు ప్రస్తావించినట్టుగా ఈ బోట్లది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. అవును, ఫస్ట్ పాయింట్. ఇది కుట్రకోణం, సెకండ్ పాయింట్. దానంతటా జరగల, ఇది భారీ కుట్రకోణం. మూడో పాయింట్, మనకి ఇప్పటివరకు ప్రైమా ఫేసీ వస్తున్న సమాచారం ప్రకారం బెంగళూరు ప్యాలెస్లో ఈ కుట్రకోణం రూపుదిద్దుకుంది, ఫ్రేమ్ అయింది, డ్రాఫ్ట్ అక్కడ తయారైంది. మనకు వస్తున్న సమాచారం. ఎస్, ఈ ప్రైమా ఫేసీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూస్తే ఇక మనం సబ్జెక్ట్కి వద్దాం. బోట్లు ఇరుక్కున్నాయి, పర్వాలే. ఆ బోట్లు ఎవడయో, ఎందుకు పోనీయో, ఎక్కడ పోనీయో వాడి ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదుగా. అది అందులో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓకే, దానికి ప్రమాదవశాత్తు జరుగుంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండేవాళ్ళు. అదే నేను అంటున్నాను. అందుకే ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఇన్సిడెంట్. అవును, కావాలని కుట్రకోణం. సరే, అది బోట్లు మీరు ప్రస్తావించినట్టుగా ఒక్కొక్కటి చిన్న బోట్ కాదు, అది భారీ బోట్, 40 టన్నుల వెయిట్ ఉంటుంది. రెండోది ఏమైందంటే అందులో పూర్తిగా ఇసుక కిందకి మునిగిపోవటం వల్ల ఇసుకతో పాటు బురదతో పాటు వాటరు, హెవీ వెయిట్. ఇంకొక విషయం ఏంటంటే ఆ బోటు కూడా చిన్న కాస్ట్ కాదు, 1.5 crore ఉంటుందని చెప్తున్నారు. అంత భారీ వెయిట్ ఉన్న పెద్ద మరపడవది. అది ఇరుక్కుపోవటం, తీయటం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళు గుద్దాలని ప్రయత్నించింది ప్రకాశం సూయిజ్ గేట్స్ కానీ ఆ పిల్లర్స్ కానీ కట్టాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు కూడా ఉన్నాయంట. రంగులు ఉన్నాయి, అదే అంటున్నా, రంగులు ఉన్నాయి. అది మేనేజ్ చేస్తున్న వ్యక్తి కూడా ప్రముఖ మాజీ ఎంపీ గారు గత గవర్నమెంట్ లో. అవును, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన పరామర్శించడానికి ఇంకో పెద్ద మనిషి వచ్చాడు, ఈయన ఏదో స్వతంత్ర సమరయుడు అన్నట్టు. అది వచ్చినప్పుడు ఏదో కామెంట్ చేశాడు, అవన్నీ వేరే విషయం. ఇది కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. అదే పిల్లర్ డ్యామేజ్ అయ్యి ఉంటే అవనగట్ట తర్వాత మ్యాప్లో ఉండేది కాదు. అంత భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు వీళ్ళు. ఎంతమంది ప్రజలు సార్ పాపం. అదే కదా కుట్రకోణం అంటున్నాను నేను. ఇది ఊరికే జరగలే. ఇంత కుట్రకోణం ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు 8 రోజులు 9 రోజుల నుంచి గేట్ తీయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ బోట్లు తీయటానికే ఇంత ప్రయత్నం, ఇన్ని రోజులు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న దాన్ని తీసే ప్రయత్నం, ఇంత ఎనర్జీ, ఇంత డబ్బులు, ఇన్ని డేస్ వేస్ట్ అవుతా ఉన్నాయి. అంటే దాని వెనక అది ఎంత దారుణంగా అది ఇరుక్కుపోయి ఉంది, ఎంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్ ఫిల్లింగ్ ఒక యాక్టివిటీ ద్వారా దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా వర్కౌట్ అవ్వట్లా. ఈరోజు ఏమన్నా 1-2 బోట్లు వస్తాయేమోనని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హెవీ వెయిట్ ఉండడం. టోటల్గా 3 బోట్లు అక్కడ ఉన్నాయి. ఇంకొక బోట్ ఆల్రెడీ కొట్టుకుపోయింది, ఇంకో 2, టోటల్ 5 అంటున్నారు. ఒకటి కిందకి వెళ్ళిపోయింది, ఒక సూయిజ్ గేట్ ని కొట్టేసింది, ఇంకో బోట్ ఆ ప్రవాహంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 బోట్లు అక్కడ ఉన్నాయి, మొత్తం 5. దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద. సరే, కౌంటర్ వెయిట్ కూడా ఇరిగిపోయింది. దాన్ని కన్నయ్య నాయుడు గారు ఎక్స్పర్ట్ ద్వారా అది రీప్లేస్మెంట్ మెటల్తో చేస్తున్నారు. ఇంత విధ్వంసానికి పడినప్పుడు పడవలు తీయటానికి కూడా ఇన్ని రోజులు ఇంతమంది కష్టపడి పనిచేసి దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే ఇంత కుట్రకోణంలో అది ఎన్ని రోజులు ఇంకా టైం పడుతుందో తెలియని పరిస్థితి. సో ఈ టెక్నాలజీ వర్క్ అవుతుందని భావిస్తున్నారు, వాటర్ ఫిల్లింగ్ టెక్నాలజీ ద్వారా. ఇంతకుముందు చాలా రకాలుగా 1 వీక్ నుంచి ట్రై చేశారు. ఈ ప్రయత్నంలోనన్నా ఈరోజు రేపు 1-2 బయటకు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. సో దాన్ని బయటికి తీసిన తర్వాత ప్యారలల్గా కేసు కూడా నడుస్తూ ఉంది. ఈ కేసు నడిచి దీంట్లో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కుట్రకోణం ఉందని. ఆ బోట్లు బయటకు వస్తే అవి కూడా ఎవిడెన్స్ కింద పనికి వస్తాయి అనేది కూడా, అది కూడా పనికి వస్తాయి, బయటకు వస్తాయి. కాకపోతే ఇట్ మే టేక్ స్టిల్ సమ్ టైం. అది తీయటానికి కొంత టైం పట్టవచ్చు, కానీ అది బయటకు వస్తాయి. నంబర్ 1, ఆ కుట్రకోణం వెనక ఉన్నదో కూడా మొత్తం నిగ్గు తేరుస్తారు. నంబర్ 2, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే వీళ్ళన్నీ సార్ ఒక విషయం, సహజంగా రాజకీయాల కుట్రలు మనం ఎప్పుడూ వింటున్నాయి, కొత్త ఏం కాదు. కాకపోతే ప్రజల మీద కుట్ర వేయటం ఏంటి? రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు, ఇంతవరకు ఓకే. కానీ ప్రజల మీద కోపం ఏంటి? ప్రజల మీద ఎందుకు కోపం అంటే ప్రజలు నన్ను గెలిపించలేదు, నంబర్ 1. నంబర్ 2, ప్రముఖ మాజీ గవర్నమెంట్ ఓటు ప్రాణాలు తీస్తారా? మేము దేనికి వెనకాడం. ఆర్థిక నేరస్తుల చరిత్ర ఉన్న బ్యాక్గ్రౌండ్,
ఆర్థిక నేరస్తుల చరిత్ర ఇన్ని కేసులు పెండింగ్ లో ఉండి సిబిసిఐడి ఈడీ కేసులు ఉన్న ఒక వ్యక్తి ఆలోచన విధానం డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటారు దీన్ని. అటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తికి ప్రజల మాన ప్రాణాలతో లెక్కేముంది? అదే లెక్క ఉండుంటే ఇక్కడ వరదలు వచ్చి ముంగిపోతుంటే నిర్మాణాత్మకమైన సూచనలు కానీ సహాయ సహకారాలు కానీ అందించాల్సిన ఒక వ్యక్తి ఏదో వచ్చి సంబంధం లేని స్టేట్మెంట్స్, ఇర్రెలవెంట్ మ్యాటర్ కామెంట్ చేసి ₹1 కోటి సహాయం చేశాడట. ఎవరికి ఇచ్చారు? నేను చెక్ చేశాను, చీఫ్ మినిస్టర్ ఫండ్కి వచ్చింది, ఆయన రాలేదంట. మరి ఎవరికి ఇచ్చారు? రెడ్ క్రాస్ ఎవరికి ఇచ్చారు అంటున్నా? ఎవరికి ఇవ్వలేదు. మరి ఏమైనా ఎవరికి ఇచ్చారు? రేపటి రోజున చెప్తాడు ఆ శ్రీనివాస్ వచ్చేసి బ్రెడ్ పంపించేశాడు, మళ్ళా వచ్చేసి ఇంకోటి పంపించాడు. ఏంటంటే బచ్చ సత్యనారాయణ ఇదే ప్రశ్న అడిగితే ఏం చెప్పాడంటే ₹1 కోటితో పాల ప్యాకెట్, వాటర్ ప్యాకెట్. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఎన్ని పాల ప్యాకెట్లు వస్తాయి సార్ ₹1 కోటి? నేను ఇప్పుడు అదే చెప్తున్నా, పాల ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ వాళ్ళు పంచుతున్నారు కదా, అకౌంట్లో వేసేస్తారని చెప్తున్నా. అది కాదు కదా, నువ్వు నిజంగా చేయాలనుకుంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వు. ఆ టైంలో చేయాల్సింది వాళ్ళని సపోర్ట్ చేయాలా. ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉంటే ఈ బ్రింగ్ ఇట్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు షర్మిల కూడా కొన్ని అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది, గవర్నమెంట్ దృష్టికి. మరి ఇతను కూడా ఆ విధంగా తీసుకెళ్లాలా? అది బాధ్యత ఉన్నవాళ్ళు చేసే పని సార్. ఈ బాధ్యత రహితమైన పనులు ఇట్లా చేయటం వల్లనే ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ ఇప్పటికైనా ఆయన మారి తెలివి తెచ్చుకొని ఒక పొలిటీషియన్ గా ఎదుగుతాడు అని ఆశిస్తున్న సందర్భంలో ఆశలకు కూడా గండి కొడుతూ ఇటువంటి డాక్టర్ జత్వానీ కేసులో జనం సిగ్గుపడేలాగా, తల వంచుకునేలాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే సిగ్గుపడే విధంగా ఈ యాక్టివిటీస్లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక్కొక్కటి తోతూ ఉంటే ఒక్కొక్క యాక్టివిటీ వస్తుంది. కొంతమంది ఎవరు అంటున్నారు ఇవన్నీ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే దీనికి ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్లో కట్టాల్సి వస్తుందా ఒక ఆలోచన ప్రజల్లో వస్తోంది. అంత దారుణమైన స్థాయిలో ఇంత క్రిమినల్ యాక్టివిటీస్ 5 సంవత్సరాలు చేసి పరిపాలిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏ విధంగా సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య, ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏదైతే ఈ స్టోరీ జరిగిందో వీళ్ళందరినీ ఒక కేస్ స్టడీ కింద నెక్స్ట్ ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్లో దీన్ని కూడా సిలబస్ కింద పెడతారంట. అంటే ఇట్లాంటి లత్కోరి పని ఎవరు చేస్తాడు? మరి దీని వెనక ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, ఎట్లా చేయకూడదు, ఎట్లా చేసేది ఉండే ఇది ఒక కేస్ స్టడీ కింద ఐపీఎస్ ట్రైనింగ్ లో కూడా పెడతారని ఒక టాక్ నడుస్తుంది. అవునా? అంత నీచ నికృష్టమైన చర్యలు ఇవి. ఈ బోట్లు ఏమన్నా ఏదేమైనా ఈ టెక్నాలజీ ద్వారా బయటకు వస్తుందని ఆశిద్దాం, వస్తే సంతోషం. సరే, ఎనీవే నేను ఒకటి అడ్డు తెలుసుకున్నా. సో ఎనీవే వరద సమయంలో సాయం చేశాడా లేదా అది ఆయనకి ఎరక, అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు, మనం కొత్తగా చెప్పాల్సిన లేదు, అది వదిలేయండి. తర్వాత ఆయన ఎలాగో బాధ్యతగా ఉన్నాడు, అది కూడా వదిలేయండి. కానీ కుట్ర చేసే ఉద్దేశంతో ఉన్న వ్యక్తిని ఏ విధంగా రాజకీయాల్లో చూడాలి, అలాంటి వ్యక్తుల పట్ల, అలాంటి పార్టీల పట్ల ప్రజలు ఎలా ఉండాలి అనేది ఒకటి. కుట్రలు చేస్తున్నారు కాబట్టి గత ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. నంబర్ 1 మార్పు రాలేదుగా. మార్పు రావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే, మీరు నెక్స్ట్ పాయింట్కి వస్తున్నా, మార్పు వరుస సీరియల్లో వాళ్ళ అనుచరులంతా కేసుల్లో బుక్ అవుతున్నారు కదా, ఈయన టోకెన్ నంబర్ కూడా వస్తుందిగా, అప్పుడు మార్పు వస్తుంది. ఏమో ఆయన ఆల్రెడీ జైలు పోయించిన వ్యక్తి సార్, మళ్ళీ కొత్త జైలు చూస్తాడు, ఏముందాడా? అట్లా అయినా మళ్ళీ మార్పు వస్తుందాం అని ఆశిద్దాం. థ్యాంక్ యూ. Fearless.